క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 8 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అని వ్రాయబడి ఉంది. కొదువుగా ఉన్న ఎడల ఏమిటి? నిజంగానే జ్ఞానం కొదువుగా ఉంది అని నాకు బాగా తెలుసు. నాకేం తెలుసునని? నా మట్టుకు నేను మార్గాన్ని ఎలా అనుసరించగలను? ఇతరులను ఎలా నడిపించగలను? ప్రభువా, నాది వట్టి మట్టి బుర్ర, నాలో కొంచెం కూడా జ్ఞానం లేదు. అతడు దేవుని అడగవలెను అని నువ్వే చెప్పావు కదా ప్రభువా. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. ఈ రోజు నేను అతి క్లిష్టమైన విషయాలను, అతి సులువైన విషయాలను ఎదుర్కోటానికి తగిన పరలోక జ్ఞానంతో నన్ను నింపమని నీ పాదపీఠం దగ్గర మోకరించి నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే చెత్త పనులను చేసే నా మనస్తత్వం నుండి నువ్వు నన్ను కాపాడకపోతే అతి సామాన్యమైన పని చేసేటప్పుడు కూడా నా పచ్చి మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తానని నాకు తెలుసు. నేను చేయవలసిందల్లా కేవలం నిన్ను అడగటమే. అందుని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను కేవలం విశ్వాసంతో అడిగితే నువ్వు నాకు జ్ఞానం అనుగ్రహిస్తూ నా విషయంలో ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. నీ యూనివర్సిటీలో నాకు ఉచితంగా సీటు ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు. అందులో కోపిస్టైన మాస్టర్గారుండరు, చివాట్లు పెట్టే టీచర్గారుండరు. నేను ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. చిన్న ప్రవేశ పరీక్ష పెట్టినా అందులో ఒక్క మార్కు కూడా సంపాదించుకోలేనంత జ్ఞానహీనుణ్ణైనప్పటికీ నాకు జ్ఞానం ఇస్తానంటున్నావు. ప్రభువా, అతనికి అనుగ్రహింపబడును అని వ్రాయబడి ఉన్న నీ మంచి వాగ్దానం బట్టి, ఖచ్చితమైన వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలు. లోక సంబంధమైన విషయాల్లో తెలివైన వారనిపించుకునే పెద్దలకు మరుగుపరిచిన జ్ఞానాన్ని పసిబాలుడనైన నాకు బయలుపరుస్తున్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను నీ మహిమలో చేర్చుకుంటావు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.